ఎక్కడో ఎందుకు రోడ్ల మీద ఎక్కడ పెడితే అక్కడ మాంసం దుకాణాలు పెట్టి చక్కగా మరి జీవహింస జరుగుతూ ఉంటే అవన్నీ చూస్తూ ఉంటే మన పిల్లలన్నీ కూడా ఆ పిల్ల ఏదైనా కోడిని ప్రాణం చేస్తుంటే కొట్టుకొని బాగుంది బాగుంది అని పిల్లలు ఎగురుతా ఉన్నారు. అంటే వాడి మనసు కఠోరంగా తయారవుతా ఉన్నది, అతని మనసు మెత్తబడట్లా. ఎప్పుడైనా మన మనసు ఒకటే గుర్తు, మనకి ఏదైనా ఇతరులు బాధపడితే మనం బాధపడితేనే మన మనసు మెత్తకున్నట్టు బాగున్నట్టు. మనం వాడు బాధపడితే మనం లోన వెకిలిగా నవ్వుతున్నాం అంటే మన మానసిక జబ్బు ఉన్నట్టు లెక్క అని చెప్పి మహాత్ములు తేల్చేశారు. అందుకని ఇట్లాంటి విషయాలన్నీ ఇవన్నీ కానీ సూక్ష్మంగా ఉంటాయి. ఇవన్నీ తెలుసుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి. చేసుకోకపోతే ఇవన్నీ ఇతరుల కోసం కాదు, ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఏమి చేసినా అది మన కోసమే. ఎవరికి వాళ్ళకి ఇది నా కోసమే, గుడికి వచ్చేది నేను నా కోసమే, భజన చేసేది నా కోసమే, ఇతరులకు సాయం చేసేది నా కోసమే, ఇతరులతో ప్రేమ ఉండేది నా కోసమే. ఎందుకంటే నువ్వు ఇచ్చిందే తిరిగి వస్తుంది. నువ్వు ప్రేమించి అందరూ నిన్ను ప్రేమిస్తారు, నువ్వు ద్వేషిస్తే అందరూ నిన్ను ద్వేషిస్తారు. ఈ రోజు కానీ బయట వాళ్ళ సంగతి తీసే కనీసం కుటుంబంలో ఐకమత్యం ఉండట్లేదు. మనం రామాలయం పెట్టుకుంటాం, రాముడిని ఆదర్శంగా తీసుకుంటాం. రాముడు దశరథ మహారాజు ఇచ్చిన ఒక మాట కోసం నాయన నువ్వు నేను ఇచ్చిన అడుగు బొమ్మని కూడా చెప్పాల. కానీ తండ్రికి ఆస్తికి నేను వారసుని అయినప్పుడు, రాజుగా నేను వారసుని అయినప్పుడు, మరి తండ్రి ఇచ్చిన మాట కూడా నేను వారసునేగా అని చెప్పి ఆయన అడుగులు పోయి 14 ఏళ్ళు ఉన్నాడు. ఇవాళ మన పరిస్థితి ఎట్టుందంటే, ఇందాక వస్తా చూస్తే పోలీస్ స్టేషన్ దగ్గర మాసారంలో సందులేరు. ఎందుకు పోలీస్ స్టేషన్ల దగ్గర అంతసేపు జనాలు ఉంటారు, హాస్పిటల్ దగ్గర జనాలు ఎందుకు ప్రీతంగా పెరుగుతా ఉన్నారు అంటే, మానసిక భవరోగం అనేది అలా ప్రతి మనిషిని వ్యాపించింది. ఓర్పు నశించిపోతుంది, శాంతి లేకుండా పోతుంది. కారణం ఏమిటి? ఉండట్లా. ఇవాళ అన్నదమ్ములు ఉన్నామంటే చిన్న చిన్న విషయాల దగ్గర కూడా గొడవలు పడి, చెట్ల దగ్గర, గట్ల దగ్గర, ఇటు దగ్గర ఇరుగు పొరుగు, లేకపోతే ఒక మొక్కలు ఒకటి చూసుకుంటుంటాం. వాటి దగ్గర కూడా ఇవన్నీ నేను చిన్నప్పుడు మా చాల దగ్గర కూడా మా తల్లిదండ్రులు, మా అమ్మ వీళ్ళందరూ ఇదే గోల. ఏందరికి గోవాలనిపిస్తుంది. ఏముంటుంది, ఎంత తింటాం. ఈ లోకంలో ఎవడైనా వస్తా చేసుకొచ్చినోడు కానీ, పోతా నెత్తిన పెట్టుకొని పోయినోడు కానీ, మళ్ళీ పొయ్యి వచ్చి నేను పలానా చోట ఉన్నాను చెప్పినోడు కానీ ఎక్కడైనా ఉన్నాడా? ఎవరైనా విన్నారా మీరు? ఏమీ లేదు, ఏమీ లేదు. 50 సంవత్సరాలు వెనకపోతే ఈ గ్రామంలో ఉన్నోళ్ళు ఎవరు ఇప్పుడు లేరు. ఇప్పుడున్న పెద్ద కుటుంబాల సంపదలు ఎవరి దగ్గర లేవు. ఇప్పుడు అంతకంటే వేరే వేరే వాళ్ళు రకరకాలుగా అభివృద్ధి చెందింది. ఈ సృష్టిక్రమం అనేది మార్పు చెందుతా ఉంటది. అందుకని సత్యాన్ని గుర్తించాలి. ధర్మంగా నడుచుకున్న వాడు మాత్రమే భూమి మీద కీర్తి పొందగలడు, ముందు సుఖంగా ఉండగలడు. సరే, పొగడతలనే తర్వాత సంగతి. నీవు సుఖంగా ఉండాలంటే దానికి సూత్రం ధర్మమే, దానికి సరైన మార్గం. నీ మనసు ఎప్పుడూ శాంతిగా ఉండాలంటే నీకు ధర్మమే దాని మార్గం అని చెప్పి ధర్మానికి నిలువెత్తు నిదర్శనం శ్రీ రామచంద్ర ప్రభువుని పెట్టుకున్నాం. రాముడంటే ఆయన కొబ్బరికాయలు కొట్టి దండాలు పెట్టి గౌరవపూర్వకంగా పెట్టుకోవాలి. కానీ మనకి మన యొక్క హైందవ సంప్రదాయంలో మనం చెప్పేది ఏమిటంటే, ఏది నువ్వు చెబుతున్నావో అది నువ్వు కావాలి. ఈరోజు ప్రపంచం మొత్తం మీద ఎక్కడ తిరిగినా కూడా ఏ మతంలో కూడా 2-3 దేవుడికి ఎక్కడ మించలేరు. కానీ మన భారతదేశంలో పొందికి ఒక దేవుడు, సంధికి ఒక దేవుడు, గురువులు ఇంతమంది ఉండడానికి కారణం ఏమిటో తెలుసా? ప్రతి మనిషి విన్నదాన్ని చూసిన దాన్ని ఆచరించి ఆయన చేయుడు. అందుకనే మన భారతదేశం ఇంతమంది దేవుళ్ళు ఉండడానికి కారణం. మీ అందరికి కొన్ని సందేహాలు ఉంటాయి. ఇదేంటంటే ఇంతమంది దేవుళ్ళు అనగానే సహజంగా మీ అందరికీ ఇతర మతాల వల్ల వచ్చే సందేహం ఏమిటంటే, అందరూ చెప్పేది దేవుడు ఒక్కడే, అందరూ దేవుడు ఒక్కడే. మరి దేవుడు ఒక్కడైతే ఏ దేవుడు ఒక్కడు? మన రాముడా, క్రీస్తా, మహమ్మద్దా? ఎవరు దేవుడు? మరి ఇళ్లలో దేవుడు ఎవరు అనే విషయాన్ని మనం తీసుకుంటే, మహాత్ములు మనకి కొన్ని అందించే సూచనల ద్వారా ఏమిటంటే, దేవుడు అనేవాడు మన భారతీయులు, మన సాంప్రదాయం ప్రకారం దేవుడు అంటే మంచికి గుర్తమ్మా, దేవుడు అంటే ధర్మానికి గుర్తు, దేవుడు అంటే సత్య అనుష్ఠానమూర్తి. ఎవడైతే ఇచ్చిన మాట కట్టుబడి, భీష్మాచార్యుడు భారతంలో మీ అందరికి తెలిసే ఉంటది, గొప్ప పాత్ర. 257 సంవత్సరాలు భూమి మీద జీవించిండు. తల్లికి తండ్రికి ఒక మాట కోసం అఖండ బ్రహ్మచారిగా నిరంతరం వివాహం చేసుకోకుండా 257 సంవత్సరాలు కురువంశ పీఠానికి ఆయన దోషుడుగానే పనిచేసింది. ఏ రోజు ఆయన మళ్ళీ అవకాశాలు వచ్చినా కూడా పట్టల. అంత సత్యానుష్ఠానమూర్తి. అందుకనే శ్రీకృష్ణుడు ఆయన భక్తుడు కాబట్టి ఆయన గుర్తించి శ్రీ విష్ణు సహస్రనామం ఆయన చేత చెప్పించి శాశ్వతమైనటువంటి కీర్తిని ఆయనకు అప్పగించాడు. విష్ణు సహస్రనామం అనేది మనకి ప్రతి దేవుడికి ఒక సహస్రనామం ఉంటుంది. అందులో విష్ణు సహస్రనామం గొప్ప సహస్రనామం, శివ సహస్రనామం, లలితా సహస్రనామాలు ఇవన్నీ 2-3 అక్షరాల్లో ఉంటే వాడి తాత్పర్యం ఎంత గొప్పగా ఉంటుందో, హృదయాన్ని మెత్తగా నలిపేస్తాయి, అంత గొప్పగా ఉంటాయి, సత్యాన్ని అంత గొప్పగా దర్శింపజేయగలుగుతాయి.
అందుకనే మన దేవుళ్ళందరూ కూడా ఎవరైతే ధర్మంగా జీవించారో వాళ్ళందరూ దేవుడు, ధర్మానికి నిదర్శనమే దేవుడు అయ్యాడు. ఇట్లా మరి ఈ దేవుళ్ళందరూ మరి ఒకటేనంటే మరి ఎంత ఏమిటయ్యా అంటే, అందుకనే దేవుడు వేరు, దైవం వేరు. దైవం అనేది దేవుళ్ళందరికీ ఆధారమైంది. రాముడికి ఏది ఆధారం అయ్యిందో నాకు అదే అయ్యి ఉన్నది, మీ అందరికి కూడా అదే అయ్యే ఉంది. ఎందుకంటే రాముడు కూడా దశరథ మహారాజుకు కౌశల్యకి జన్మించిన వాడు మనలాగే. అలాగే క్రీస్తు జన్మించిండు, మహమ్మద్ జన్మించిండు, బుద్ధుడు కూడా తల్లిదండ్రుల కలయిక వల్లే జన్మించాడు. ఏ దేవుడైనా తీసుకోండి, నామము, రూపము, గుణము, చర్య ఉన్నదంటే దేవుడే. ఆ దేవుడికి వాళ్ళు పుట్టిన ఇందాక మనం చెప్పుకున్నట్టు మానవుడిగానే పుట్టారు, కానీ ఉన్నతమైన ఆలోచన చేసి ఆత్మ స్థాయికి ఎదిగి పరమాత్మ స్థానాన్ని, అంటే ఈ సృష్టి మొత్తం ఏదై ఉన్నదో ఆ స్థానాన్ని వాళ్ళు అలంకరించారు. దానికి ప్రతిరూపాలుగా వీళ్ళు నిలిచారు. అందుకు కాబట్టి మనకి ఇంతమంది దేవుళ్ళు ఉండడానికి కారణం ఏమిటంటే, ఏది అంటే అది వాళ్ళుగా జీవించినటువంటి వాళ్ళు మనకు. అందుకే మహాత్ములు మనకు గురుతత్వం, దైవతత్వం మనకు ఎక్కువగా ఉండడానికి కారణం భారతదేశంలో మనకి ఇది, ఆ తత్వం మనకు ఎక్కువ ఉన్నది. ఇతరులకి ఎక్కడా కూడా వాళ్ళకి ఒకటే దేవుడు ఒక్కడే, కానీ ఆ దేవుడు వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే ఆయన వేరు నేను వేరు, ఆయన వేరు నేను వేరు. మనకి అనేక రకాల మార్గాలు సూచించారు. ద్వైతం, విశిష్టాద్వైతం, అద్వైతం, ఈ మూడు మనకు ముఖ్యంగా పెట్టడం జరిగింది. ద్వైతంలో ఏం చెప్పింది? స్వామి మనం వేరు పూర్తిగా. స్వామి మనల్ని సృష్టించి మనల్ని పెంచి పెద్ద చేసి ఆలనా పాలనన్నీ చూసుకునేవాడు స్వామి. కానీ విశిష్టాద్వైతం ఏం చెప్తుంది? స్వామి నీలోనే, నీకు వేరుగా లేడు, నీలోనే ఉంటూ నీకు దగ్గరగా ఉంటూ అన్ని ఆయనగా చేస్తూ నడిపిస్తా ఉన్నట్టు ఉంటుంది విశిష్టాద్వైతం. అద్వైతం ఏమిటి? అసలు స్వామి లేడు, ఉన్నది నీవే. ఇది మనకి శంకరాచార్యులు అద్వైతం ఇట్లా మూడు తత్వాలని మనకి అందించి ఇట్లా మనకు అనేక రకమైనటువంటి, అందుకే మనకు రెండు రకాల భక్తి ఉంటుంది ముఖ్యంగా. ఒకటి సాకార రూపం, రెండు నిరాకార రూపం. సాకార రూపంలో నువ్వు రాముడిని ఆరాధించు, శివుణ్ణి ఆరాధించు, విష్ణువుని ఆరాధించు, ఎవరినెవరినైనా ఆరాధించు. కానీ నిరాకార రూపంలో పరతత్వ రూపం, అది పరమాత్మ రూపం, అది పరమాత్మ. అందుకే దండా చెప్పాం, దేవుళ్ళు వేరు, దేవదేవుడు వేరు, దేవుళ్ళు వేరు, దైవం వేరు. దైవము భగవంతుడు, మరి పరమాత్మ, పరాశక్తి, పరం బ్రహ్మం. ఈ యొక్క 5-6 పేర్లు ముఖ్యంగా ఈ నామరూపాలకు సంబంధించినవి కాదు. ఆ నామరూప గుణం రహితమైనటువంటిదే. మనకు శివలింగం ఎందుకు పెట్టారో తెలుసా? శివలింగం నిరాకార స్వరూపం. దానికి ఏ రూపం ఉన్నది శివలింగానికి చెప్పండి? ఏమీ లేదు. కానీ సాకారాన్ని శివుడు ఉన్నాడు, నిరాకారాన్ని శివలింగం ఉన్నది. ఇట్లా అద్భుతమైనటువంటి తత్వం అంతా కూడా మనకి అందులో విమర్శించడం జరిగింది. అందుకని ఈ భక్తి అనేది ముఖ్యంగా ఇంత లోతుగా మనకు అర్థం కాదు. కాబట్టి భక్తి మనం ప్రారంభం చేస్తే, ముఖ్యంగా స్త్రీమూర్తులు భక్తి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా భక్తి పెరిగింది. వాస్తవానికి ఈరోజు మనం చూసుకుంటే సేవా కార్యక్రమాలు పెరిగినాయి, కొంత మానవతా విలువలు బాగా ఇదివరకు మీద పెరిగినాయి. అయినా కూడా ఇంకా పెరగాలి, ఇంకా చేయాలి, ఇంకా ఎంత చేసినా చేయాల్సింది ఇంకా చాలా ఉంటామని. అందుకని ప్రపంచవ్యాప్తంగా మనం ఈ కార్యక్రమాలనే ఈ దైవికమైనటువంటి భక్తి వల్ల మానవ జన్మ అనేది ఉద్ధరించబడిద్దాయా. భక్తి లేకపోతే, ముఖ్యంగా భక్తి అనేది ఉంటే తర్వాత జ్ఞానం ద్వారా రావచ్చు, జ్ఞానం నుంచి మళ్ళీ తిరిగి సత్కర్మలోకి రావచ్చు అని చెప్పి మహాత్ములంతా తేల్చారు. కాబట్టి ఈ భక్తి అనేది మనం అలవాడాలి. భక్తి ద్వారా అప్పుడప్పుడు ఇట్లాంటి కార్యక్రమాలు ఇవన్నీ పెట్టుకోవాలి. ఎందుకంటే నువ్వు భక్తి అనేది ఎలాంటిదంటే, మనం అద్భుతంగా భూమి అంతా సాగు చేసామా, ఎండాకాలం మొత్తం దున్నుతాం, బ్రహ్మాండంగా ఆడ పెడతాం, వర్షం పడదు, ఎత్తనం వేయం, ఉపయోగం ఏముంది? భక్తి కూడా అంతే. దేవుడు ఉన్నాడు, కానీ దేవుడంటే ఎవరనే పరిశోధన చేయటమే గురుతత్వం. గురువు అనేది జ్ఞానం ద్వారా నువ్వు ఎప్పుడైతే ఇవన్నీ పరిశోధన చేస్తావో, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఆ యొక్క జ్ఞానాన్ని నువ్వు పొందినప్పుడే, జ్ఞానం ద్వారా మాత్రమే మానవ జన్మ ఇప్పుడు పరిపూర్ణం అవుతుంది. అంతే తప్ప మానవుడు వచ్చింది ఆ ఇతర జీవులకి మనకి సంబంధం తేడా మనందరికీ తెలుసు. వాటిల్లాగే మనం ఏదో పుట్టి పెరిగి పోవటానికి కాదయా. మానవ జన్మ వచ్చేదే మహాత్ములు వాణి మనకు చెప్పేది ఏంటంటే, మానవ జన్మ రావటమే అరుదు,
ఎందుకంటే కోటాను కోట్ల జీవరాశుల్లో మానవుడు పుట్టిండు. మానవుడు మంచి చెడు విశేషణ కలిగి ఉన్నది. అట్లాంటి మానవుడు అయి ఉండి కనీసం రామానే మంత్రాన్ని దాంట్లో అర్థం తెలుసుకోలేకపోతున్నావు, రాముడిని స్మరించలేకపోతున్నావు, రామరూపాన్ని ధ్యానించలేకపోతున్నావు. అలా ఎవడైతే ధ్యానించాలంటే నువ్వు దాన్ని చేసినట్లయితే నీకు ఉపయోగం ఉంటుందని చెప్పి మహాత్ములు తేల్చారు. అలా నువ్వు చేసుకోకపోతే జన్మ నువ్వు చేసినా చేయకపోయినా మనం ఇప్పుడు మనం ఏం చేయకపోయినా తెల్లారిపోయినట్లుగానే మన జీవిత బతుకులు కూడా తెల్లారిపోతాయి. కానీ ఈ లోపేదో వచ్చాం పోయాం కాకుండా ఎందుకు వచ్చినావో తెలియాలి. వచ్చేటప్పుడు ఏడ్చుకుంటూ వచ్చాం ఏమీ తెలియదు, కానీ పోయేటప్పుడు అన్నీ తెలుసుకొని సంతోషంగా బాయ్ అనుకుంటూ వెళ్ళిపోవాలి. అది మనకు చెప్పేటువంటి మన మహాత్ములందరూ మనకు తెలియపరిచే. అట్లా తెలుసుకోవాలి అంటే మనం ఇవన్నీ చర్చలు జరగాలి. వీటికి తోడు మనం ముఖ్యంగా మన వ్యవస్థను మనం నడిపించుకుంటూ భక్తి ఇవన్నీ చేసుకుంటా జ్ఞానం ఇవన్నీ మనం తెలుసుకుంటా వీటిని మనం చేసుకోగలిగితే ఏమీ చేసుకోము. చేయకపోతే ఏముంటుంది చెప్పండి? సంపాదనలు అనేవి చేద్దాం. వాటికి ఇప్పుడు మనకేం వినాయింపు చెప్పలా. అయ్యో మీరేం సంపాదనకి ఏం అడ్డు కాదు, లేకపోతే మీరేదో పెద్ద బ్రహ్మచర్యాలు పాటించాల్సిన పని లేదు, ఇవేమి వాటికి ఏది అడ్డం కాదమ్మా. భక్తి అనే దానికి రోజు మీరు సాయంత్రం పొద్దుడుదామా మీకు ఎప్పుడు ఎలా తీరుకుంటారా. ఇప్పుడు ఇవాళ ప్రతి ఇళ్లలో బంగారం అలా మన మనకు మంది ఇల్లు కట్టుకుంటే ఇంట్లో దేవుడు గూళ్ళు పెట్టుకున్నాం. సాయంత్రం పూట దీపం వెలిగించుకోండి. చక్కగా మీకు కాసేపు 5 నిమిషాలు స్వామి దగ్గర మౌనంగా కాస్త ధ్యానం చేసుకున్నట్టుగాను, లేకపోతే ఏదో మీకు తెలిసిన పద్ధతిలో చేసి చక్కగా ఏమైనా ఉంటే బాధలు స్వామికి చెప్పండి. కోరికలు తీరటానికి ఇతర మతాలే కాదు, మన స్వాములు కూడా మనకేం తక్కువేం కాదు. వాళ్ళు చెప్పే వద్దరు కల్పనల కంటే మన స్వాములు అంతకంటే ఎక్కువ చేసిన వాళ్ళు బ్రహ్మంగారు లాంటి వాళ్ళు ఎంతో మంది చనిపోయిన వాళ్ళు కూడా బతికించారు. కానీ అవన్నీ శాస్త్రీయంగా జరిగేవి కాదు. అవన్నీ ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే అవన్నీ కరెక్ట్ విధానం కాదు. నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం, నిజమైన మన మూలతత్వం చెప్పే విధానం అయితే అది కాదు. మనకు వేదం చెప్పినా ఉపనిషత్తులు చెప్పినా మనం ముఖ్యమైన గ్రంథాలు చెప్పేవన్నీ కూడా మానవుడిని స్థాయిని పెంచి ఉన్నతమైన స్థానాన్ని అలంకరించాలయా, అంతే తప్ప మానవుడు బానిసగా బ్రతకటం అనేది మన గ్రంథాలు మనం ఎప్పుడు ఒప్పుకోవాలి. వివేకానంద స్వామి ముఖ్యంగా వెలిగెత్తి సాటిండు 150 సంవత్సరాల క్రితం. ఎందుకంటే మానవుడు అనేవాడు అమృత స్వరూపి, అతను పాపి అనే మాటని ఆయన బాగా ఖండించిండు. అసలు పాపి కావటం ఏంటి? ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా అనేక జీవరాశుల్లో మానవుడు ఉన్నతమైన వాడైతే మన దేశంలో అనేక రకమైన కట్టడాల్లో మనకు ఎన్నో గొప్ప కట్టడాల్లో ఒక కట్టడం లాగా మానవుడు అనేవాడు ఉత్తమమైనటువంటి వ్యక్తి అయితే ఆ వ్యక్తిని పాపి అని చెప్పి, ఎందుకంటే యద్భావం తద్భవతి. నువ్వు ఏమి నీ గురించి నువ్వు నిత్యం ఆలోచిస్తావంటో, నీ గురించి నువ్వేం తెలుసుకుంటావంటో నీ మనసు నిన్ను అక్కడికే తీసుకుపోతా ఉంటుంది. నిన్ను నువ్వు గొప్పగా భావించు. గొప్పగా భావించడానికి గర్వంగా కాదు, నీలో ఉన్నటువంటి గొప్పతనాన్ని నువ్వు తెలుసుకో. నేను గొప్పగా భావించు, నువ్వు గొప్పగా జీవించగలవు. నువ్వు భావించకపోతే అసలు భావనే లేకపోతే జీవితం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని మానవుడు ఉన్న గొప్ప స్థానాన్ని అలంకరించాలి అంటే మనం ఆ యొక్క స్థానాల్లో మనం పోవాలి. మనకు అందుకనే ఎవరు చెప్పినటువంటి మన భారతీయ తత్వం చెప్పింది ఏమిటి? ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వం లేకత్వం. అదే భారతీయ తత్వం.